जीव जन्मांतर ध्यानमा कन्नु तेरवनी प्रायमा जीव जन्मांतर ध्यानमा जन्मांतर ध्यानमा लोकमुलु कानगमुनुपे विषयमुलु तोचगमुनुपे लोकमुलु कानगमुनुपे विषयमुलु तोचगमुनुपे तेच्चिन देहमु तेलियुमा तेच्चिन देहमु तेलियुमा साधनावकाशमुल कूर्पुगा साधना अवकाशमुल कूर्पुगा कन्नु तेरवनी प्रायमा जीव जन्मांतर ध्यानमा చూపగమునుపే చైతన్యము వక్రమౌమునుపే మోహము పొడచూపగమునుపే చైతన్యము వక్రమౌమునుపే ఎలవచితివో ఎరుగుమా चितिवो एरुगुमा स्वात्मदर्शनमुलकु तीर्पुगा स्वात्मदर्शनमुलकु तीर्पुगा कन्नु तेरवनी प्रायमा जीव जन्मांतर ध्यानमा जन्ममन प्रकाशमु चूडगा वेलिगिंपुमु दृष्टिकी मुनुपे जन्ममन प्रकाशमु चूडगा वेलिगिंपुमु दृष्टिकी मुनुपे नित्य ज्योतिनि दीपिंपुमा नित्य ज्योतिनि दीपिंपुमा देहपु
జీవ జన్మాంతర ధ్యానమా. ఈ వీడియోలో వనిత యొక్క జీవనపు తీరును దర్శనం చేస్తున్నారు. పెళ్లి తలంపు, పెళ్లి చూపుల్లో తనలో కలిగినటువంటి గొప్ప మార్పు, పెళ్లి నిశ్చయంలో కూడా గొప్ప మార్పు, పెళ్ళి సామాన్యులకి ఎట్లా జరగాలనో అటు ఆ విధంగా జరగటం, ఇంకా గర్భాధానంలో చాలా విశేషమే చూచారు. లోకానికి ఇది తెలియంది. గర్భధారణలో కూడా చాలా విశేషమే చూచారు. ఇంకా విశేషము, ప్రసవించిన తర్వాత తను కన్న బిడ్డడు కాడని, తాను అమ్మ కాదని, ఇద్దరు జీవులమని, ఇద్దరు మాతలమని, ఇద్దరు పితలమని, ఈ విధంగా చాలా కొత్త విజ్ఞానాత్మకంగా దర్శనం చేశాం. ఇప్పుడు ఆ వనిత తన కన్న బిడ్డను తన గురువైన మాతవారికి ఇచ్చి మాతవారి లాలనలో దర్శనం చేయాలని, బోధను గ్రహించాలని అట్లా చేసింది. ఇప్పుడు ఈ పాటలో వనిత బిడ్డను, ఆ మాటకు వస్తే లోకంలో ఉన్న అందరి బిడ్డలను కూడా మాతవారు తన కొలతగా లాలన చేస్తారు. ఈ కొలత కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కొలత. ఆధ్యాత్మికంగా రచన చేయబడిన జీవులందరికీ కూడా తన కొలతను పంచి ఇచ్చేటట్లుగా మాతవారు బోధ చేస్తారు. ఇది చాలా గొప్ప విశేషం. దర్శనం చేద్దాం. ఇప్పుడు ఈ పాటలో గుర్తించని ఒక గొప్ప విశేషాన్ని బయటికి తీసి తన బోధ మొదలు పెడుతున్నారు. కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. చాలా గొప్ప విశేషమే. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఏ ప్రాణి కూడా పుట్టగానే కన్ను మూసి అట్లాగే ఉండుట, ఎవరి అండలోనో ఆ దేహాన్ని కాపాడుకోవటం అన్నటువంటిది ఉండదు. అవి పుట్టగానే నడక ఉంటుంది. వాటికి నడకతో పోయి తల్లి చన్ను పట్టి పాలు తాగాలి. అది పుట్టిన బిడ్డ యొక్క బాధ్యత. కానీ మానవులకు అట్లా లేదు, అట్లా రచింపబడలేదు. ఎందుకంటే మానవులు 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఉత్తమమైన జన్మ కలవారు. అంతకంటే ఉత్తమమైన జన్మ లేదు. దానికి
సంస్కారమును శోధన చేసి అందించేటటువంటి విధంగా వనిత ప్రయత్నము చాలా విశేషం. అది మనం గత వీడియోల్లో దర్శనం చేశాం. గర్భం నుంచి బయటపడే వరకు కూడా, ప్రసవ సమయంలో కూడా వనిత తన శిశువుని ఏం చేసింది? శమింపచేసింది. బయటకు వస్తున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట చాలా ఘోరమైనది, క్రూరమైనది అన్న భావాన్ని గర్భంలో ఉండగానే శిశువుకి ఇచ్చింది. ఇంకా గర్భోపనిషత్ అని మనకు వైదికమైనటువంటి బోధ ఏమిటంటే, అంటే వేదపరమైనటువంటి బోధ అది ఏమిటంటే, శిశువు 9 నెలల ప్రాయం వచ్చిన తర్వాత గర్భనరకమును అనుభవించలేక అంటాడు. అక్కడికి అది గర్భము నరకంగా చూపించారు. అంటే అక్కడే తిరుగాడుతూ తల్లి యొక్క ఆహారాన్ని తింటూ మలమూత్రములను అక్కడే విడి చేస్తూ తన సంస్కారానికి విలువ తెలియక, ఎందుకంటే ఆ తల్లికి సంస్కారం విలువ తెలియదు గనక, వనిత కాదు గనక చాలా బాధపడతాడు. అది అందువల్ల గర్భము నరకమే అవుతుంది. కానీ ఇక్కడ వనిత అట్లా చేయలేదు. గర్భనరకంలో ఆ శిశువులు ఏం చేస్తారని ఉపనిషత్తు చెప్తున్నదంటే, ఎలుగెత్తి అరుస్తారని. కాకపోతే వారికి గొంతు అంటే ఓకల్ కార్డ్, శబ్దం బయటకు వచ్చేటటువంటిది వాటికి లేదు కనుక మనకు వినిపించదు. ఏమని అరుస్తారు? గర్భనరకును భరించలేకున్నాను, బయటపడితే ఓ పరమేశ్వర సాధన చేసి నిన్ను చేరుకుంటా, ఓ సర్వేశ్వర సాధన చేసి నేను నేర్చుకుంటా, నారాయణ సాధన చేసి నేను నేర్చుకుంటా అని తనకు వాంగ్మయంలో ఎన్నెన్ని పదములు తెలుసు అన్ని పదములతో చెప్పుకుంటూ ఇది గోల గోల. అందుకే వాటికే కనుక మాట్లాడిన ధ్వని మనం వినగలిగినట్టుగా ఉంటే, నలుగురు గర్భిణీ స్త్రీలు ఉన్న చోట మనం బతకలేం, వాళ్ళ ఆక్రోధాన్ని బతకలేం అంటారు. ఇప్పుడు వనిత చేసిన విశేషం ఏంటంటే, గర్భనరకమును ఇవ్వకుండా, వాళ్ళు గర్భనరకం ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి తపస్సు తెలియదు కనుక, గర్భస్థ శిశువు యొక్క తపస్సు తెలియదు కనుక వాళ్ళు తపస్సుని ఇవ్వలేకపోయారు. గర్భముని ఇచ్చారు కానీ తపస్సుని లేకపోయారు. వనిత తపస్సును ఇచ్చింది, గర్భమును ఇచ్చింది. తను చేసినటువంటి తపస్సు, తన దృష్టి ఎట్లా, అమ్మగాను నేను ఉన్నాడు, బిడ్డగాడు వీడన్నాడు అన్న వాక్యంలో శిశువులుగా సంధానము, మాతలుగా సంధానము, పితలుగా సంధానము అన్నటువంటి వాక్యంలో తన తపస్సు ఎంత ఇచ్చిందో మనకు బాగా అర్థమవుతుంది. అందువల్ల అక్కడ గర్భము నరకము కాలేదు, కానీ బయటకు వస్తే అంతా కూడా ఘోరమైనటువంటి నరకము అక్కడ ఎదుర్కోవాలి అని. తను ఎందుకు వచ్చాడో ముందే తెలుసుకుంటా బాగుంటుంది. ఆ తెలుసుకుని ధ్యానం చేయటానికే మానవుల్లో పుట్టగానే 2-3 నెలలు కళ్ళు కూడా తెరవరు వాళ్ళు. అమ్మను పాలు అడగటం అటువంటి సంగతి అవన్నీ బయటకు వదిలేసి కళ్ళు మూసుకునే ఉంటారు, కళ్ళు తెరవరు వాళ్ళు. దేహాన్ని అలవాటు చేసుకోవాలని కూడా ఇంకా రారు వాళ్ళు. ఆ ప్రాయంలో సామాన్యులుగా తల్లి అనబడేటటువంటి ఆమె తన సంస్కారం చేత వాళ్ళని కొంచెం బోధాత్మకంగా బయటికి తీసుకురావాలి.
అది సామాన్యుల్లో జరగదు. వనితలో కొంత జరిగింది. ఆధ్యాత్మిక విద్య విలువ తెలుసు కనుక వనిత ఏం చేసింది, మాత వారి చేతిలో పెట్టింది ఆ బిడ్డడిని, తన బిడ్డడు కాదు, బిడ్డడిని మాతవారి శిశులో పెట్టి బోధను శ్రవణం చేయటానికి ఉపక్రమించింది. మాతవారు ఎట్లా ఉపక్రమించారు? కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. ఈ కన్ను తెరవని ప్రాయమును విలువ తెలుసుకో. చాతకాంతనం కాదు. చాతకానితనంగా మానవుల్ని సృష్టి రచన చేయలేదు. కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విలువ కోసమే మానవుల్ని రచన చేసింది. ఉత్తమమైన రచన మానవుల రచన. ఆ ఉత్తమమైన రచనని సాధారణంగా ఎవరో గుర్తించరు. పసిపిల్లలు అట్లాగే ఉంటారు. ఇది వాళ్ళ పరిశీలన అనుకొని ఏం చేయాలో చేస్తుంటారు. బిడ్డడు ఏడిస్తే పాలు పట్టాలి అని తన స్థానం వచ్చి పాలు పడుతుంది. దాని విలువ వాళ్ళకి తెలియదు. దాని విలువ వనిత ఏం చెప్పిందో మనము దర్శనం చేశాం. కనుక ఇప్పుడు కన్ను తెరవని ప్రాయం కాదు ఇది. ఎందుకు? బయటకు వచ్చిన తర్వాత తన్ను తాను శోధన చేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. బయట జీవితానికి ఏర్పాటు చేయాలి. దానికి అవకాశంగా సృష్టి ఏం చేసింది? కన్ను కూడా తెరవకుండా చేసింది. కన్ను తెరవకపోతే ఆ విశేషం ఎట్లా ఉంటుందో ఆ పాటలోనే చెప్తున్నారు తర్వాత చరణాల్లో. ఇది జన్మాంతర ధ్యానం చేస్తాడు. అంటే ఎన్నిసార్లు జన్మ ఎత్తాడు, జన్మ ఎత్తితే ఏమైంది, తాను ఎందుకు అయిపోయినాడు, మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవకాశం ఎందుకు వచ్చింది, మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. ఇది వనిత చెప్పాలి లేదా మాతవారి చేత చెప్పించాలి. పుట్టిన ఆ బిడ్డలు వినాలి. ఆ బిడ్డని మాత జీవ అని సంబోధన చేసింది కనుక జీవుడు వినాలి. ఆ సంబోధనలో విశేషం ఏమిటంటే జీవతీతి జీవ ప్రాణధారణే. ఆధ్యాత్మిక ప్రాణం తనకుంది, తనను దర్శనం చేసే ప్రాణం తనకున్నది. ప్రథితం ఆనయతి, అట్లా సృష్టి రచించే దాన్ని ఆనయతి తీసుకుంటాడు కనుకనే అది ప్రాణం అన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో దేహాన్ని బతికించుకొని తర్వాత దేహాన్ని మరణానికి ఇచ్చేయటం జీవుడి యొక్క లక్షణం కాదు. జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. జీవించటంలో తనకు అన్యభావం రాకుండా ఉండాలి. అన్యభావం అంటే ఏమవుతుందంటే తాను మానవుడిగా తనని ఎట్లా ఆధ్యాత్మికమునందు పూర్ణంగా రచించిందో దాన్ని జీవింపచేయాలి. లోకంలో ఎట్లాగైతే తెలిసినవాడు తెలిసినట్లు బతకాలి అని ఎట్లా అంటాము, ఈ విషయంలో అయినా తెలిసినవాడు తెలిసినట్టు బతకకుండా తెలియనట్లు కుదురు లేకుండా బతికితే ఆ వృత్తిలో అతను ఎట్లా ఉంటాడో మనకు బాగా తెలుస్తుంది. అట్లాగే జీవుడు ప్రాణధారణ తెలియాలి. ప్రాణము అంటే ఆక్సిజన్ పీల్చడం కాదు, వాయువు పీల్చడం కాదు. తన ఆధ్యాత్మిక రచనను ధారణ చేయాలి, నిలుపుకోవాలి. అందువల్ల ఇది తనకు ఫుటింగ్ అంటారు, అంటే మొదలు చేపట్టం. సంస్కృత పనులు చెప్పుకుంటే ఆది,
ఆస్మృతౌ దీయతే ఆది. అంటే స్మృతిలోకి ఇచ్చుకోవాలి. తను తానే స్మృతిలోకి ఇచ్చుకొని తన స్మృతిని తాను ఏర్పాటు చేసుకోవాలి. సంస్కృత పదంలో సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకోవాలి అంటే ఏర్పాటుగా ఉంది, సిద్ధమై ఉంది. వేరే విధంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు, ప్రవర్తించకూడదు అన్న నిశ్చయం కావాలి. అందుకని ఏం చేశారు, పసివాడిని పసితనంలోని జీవ అంటోంది. దీనిలో ఇంకొక గుర్తింపు ఏమిటంటే, జీవ అని గుర్తించటానికి పసితనం అని కానీ, కౌమారం అని కానీ, యవ్వనం అని కానీ, ముసలితనం అని కానీ ఈ భేదం లేదు. అందరూ సమానమే. దాన్ని తెలిసో తెలియకనో పోషించుకుంటారు. కానీ సంస్కారహీనం చేత నిలుపుకోలేకపోతారు. ఆ సంస్కారహీనం లేకుండా ఉండటం కోసమని వనిత చాలా ప్రయత్నం చేసి ఆ జీవునికి ఒక పసికందు రూపాన్ని ఇచ్చింది. దానిలో వచ్చాడు కనుక తనను తాను తెలుసుకోవటం, తన స్థితిని తాను తెలుసుకొని ఉత్తరోత్తర దేహాన్ని ఎట్లా నడుపుకోవాలో అది ఒకసారి తాను మననం చేయాలి. ఇప్పుడు ఈ పాటలో ఏం చెప్పారో అది మళ్ళీ తాను కన్ను తెరిచే లోపల తెలిసి దాన్ని చక్కగా మననం చేసి సిద్ధం చేసుకోవాలి, తన స్మృతిని సిద్ధం చేసుకోవాలి. ఇది ఒక బాధ్యత. ఆ బాధ్యతను హెచ్చరిక చేస్తున్నారు మాతావారు. అందుకని కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా. ఆ తెరవని 2-3 నెలలు ప్రాయం ఏముంటుందో ఆ గడువు, ఆ వ్యవధి ఏది ఉంటుందో అది తనకు జన్మాంతర ధ్యానం. జన్మాంతరంలో ఎట్లా చెడిపోయినాను, మళ్ళీ దేహం వచ్చింది, అది మళ్ళీ రాజరాకూడదు. జన్మ వచ్చినప్పటికీ, దేహంతో బతికినప్పటికీ కూడా, దేహంతో అవకాశాన్ని ఏం కూర్చుకున్నాడో, ఎట్లా నడిపించాడో జీవనాన్ని, అంత చేసినప్పటికీ కూడా చేసింది వాడు కాలేదు. తనకు కావలసిన స్థితి తనకు అందలేదు. అది మళ్ళీ ఒకసారి తాను జ్ఞాపకం చేసుకొని స్మృతిలో దర్శనం చేసి అప్పుడు తను బయట జీవనానికి ఒప్పుకోవాలి. కనుక కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా ఏది ఏదో ఎరుగుమా విజ్ఞానమిది నీకు తెలియుమా. కన్ను మూసిడి ప్రాయమేనా లేకపోతే జన్మాంతర ధ్యానమా? ఏది ఏదో. అక్కడ భౌతికంగా స్థూలంగా కళ్ళు మూసుకోవటం అనేటటువంటిది ఒక సత్యంగా కనిపిస్తోంది. కానీ లోపల తపస్సుగా జన్మాంతర ధ్యానము అనేది అది కూడా ప్రత్యక్షంగా తెలుస్తోంది. స్థూలంగా కనిపించేది సత్యమా, ప్రత్యక్షంగా లోపల దర్శనంగా కనిపించేది సత్యమా? ఏది ఏదో ఎరుగుమా. మంచి జ్ఞాపకం చేసేటటువంటి మంచి సూచన. అందరెట్ట వెళతారు, కన్ను తెరవని ప్రాయమో అని వెళ్ళిపోతారంతే. ఇంతవరకు తాను గడిచిన జన్మల్లో అదే చేశాడు. సమాజం అట్లాగే తన్ని పెంచింది. ఇప్పుడు మాతవారి బోధ ఏమి, ఇది జన్మాంతర ధ్యానము అని గుర్తుంచుకో. ధ్యానం అది ధ్యేయ చింతాయా. ఎట్లాగైందో దర్శనం చేయటం అనేటటువంటిది పసివాడికి అంత దర్శనం ఎట్లా వస్తుందన్న మాటకి ఇందాకనే చెప్పుకున్నాం. జీవుడికి ప్రాయంతో సంబంధం లేదు. ఇది
సృష్టి యొక్క రచన. జీవించేవాడు జీవుడు. అమీబా దగ్గర నుండి ఇప్పటిదాకా జీవించుకుంటూనే వచ్చాడు. జీవించుకుంటూనే వచ్చి ఆ దేహం నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఈ దేహం నాది కాదు అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మానవ జన్మలో కూడా ఎన్నో దేహాలు చేశాడు. ఈ దేహం కాదు, దేహంలో వచ్చి నేను ఏం చేయాలనో, అక్కడ నేను ఏం తెలుసుకోవాలనో అది ఏదో ఉన్నది. ఆ తపన, ఆ తపస్సు తనకు లోపల తెలియకుండా ఎట్లా ఉంది, ఆధ్యాత్మిక చింతనగా ఉంది. దానికి పరిష్కారం ఇవ్వాలి. అందుకని ఆ పరిష్కారం ఇవ్వటం కోసమే వనిత మాతవారి చేతిలో పెట్టింది తన జీవుడిని. కనుక ఏది ఏదో తెలుసుకో. కేవలం పుట్టినందువల్ల, మానవుడు పుట్టినందువల్ల కళ్ళు తెరవలేని ప్రాణం ఉంటుంది అని అక్కడ నిశ్చయం చేసావు అనుకో, నీ పురోగతి ఉండదు. కానీ జన్మాంతర ధ్యానం అని ఎప్పుడు అనుకున్నావో అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ నీకు తెలుస్తాయి. సినిమా రీల్ తిరిగినట్టుగా, వీడియో రీల్ తిరిగినట్టుగా తన దోషములన్నీ తనకు తెలుస్తాయి. చేసి దానికి తగినటువంటి సర్దుకునేటటువంటి బీజమును, స్మృతిలో బీజమును, స్మృతిలో జీవుడు ఎట్లా జీవుడుగా బతకాలో అటువంటి దానికి ఒక బీజ రూపమును ఇప్పుడే వేసుకో అంటుంది. ఆ బీజమే రూపాన్ని ఇంకొక పదంతో ఏం చెప్పింది? విజ్ఞానం ఇది నీకు తెలియమా. ఇది నీకు విజ్ఞానం. విశేషేణ జానాతి ఇది విజ్ఞానం. ఒక విశేషం. ఏమిటా విశేషం అంటే అది జన్మ విశేషం అందామా, లేకపోతే జీవుని యొక్క విశేషం అందామా, లేక జీవుని యొక్క రచన అయినటువంటి ఆధ్యాత్మిక యొక్క విశేషం అందామా అంటే మూడు. మొదటిది ఆధ్యాత్మిక విశేషం, రచనాత్మకమైనటువంటిది. తరువాత జన్మ విశేషము. జన్మలో ఆధ్యాత్మికమును జీవించాలి, ఆధ్యాత్మికమునందు రచనందు జీవించాలి అనే జీవ విశేషం. ఇది తనకు విశేషంగా తెలుసుకోవలసినటువంటి విజ్ఞానం. సందేహం లేదు. కాదు, గొప్ప బోధ. సందేహం కాదు, గొప్ప బోధ. సందేహం లేదు సరిపోదు, గొప్ప బోధను కూడా గుర్తించాలి. సందేహం లేకుండా గొప్ప బోధగా గుర్తించాలి. కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానమా ఏదేదో ఎరుగుమా విజ్ఞానమిది నీది తెలియుమా. లోకములు కానగమునిపి, విషయములు తోచగమునిపి. తోచకమునిపి కాదు, తోచగమునిపి అంటుంది. లోకములు కానగమునిపి, విషయములు తోచగమునిపి. తెచ్చిన దేహము తెలియుమా సాధన అవకాశముల కూర్పుగా. లోకం అంటే 3 నెలల తర్వాత కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే ఇంత కనబడుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పున్నా, కన్ను తెరవని ప్రాయమా జన్మాంతర ధ్యానమా. ఆ తేడా ఎట్లా ఉందో, తనకు ఏం కనిపిస్తుందో. స్థూలంగా కన్ను తెరవని ప్రాయం కనిపిస్తుంది, కానీ తనకది ఓ దర్శనం, జన్మాంతర ధ్యానము అనేటటువంటి దర్శనం. ఈ భేదంలో తాను మరి తాత్కాలికమైనటువంటిది స్థూలమైన దాన్ని గ్రహిస్తాడో, లేదా
ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వత బోధను గ్రహిస్తాడో అన్నది ఇంకోటి. ఆ తేడా ఏది ఉంటుందో ఆ తేడాని మనకు అందించేటటువంటిది లోకం, లోకృ దర్శనే. అట్లాగే బయట స్థూలంగా కనిపించేది సత్యమా, అది స్థూలమే అయినప్పటికీ తాను ఆధ్యాత్మిక దృష్టితో దాంతో నేనెట్లా జీవించాలి, నా జీవానికి అది ఎంపిక వస్తుంది. నా జీవం కుదురైనటువంటి సచ్చిదానంద స్మృతి, అదో చంచలమైనటువంటిది, చంచలంగా రేకెత్తించేటటువంటిది. బయట ఎట్లా రేకెత్తిస్తుంది మళ్ళీ చెప్పుకుంటా. కన్ను తెరవని ప్రాయమా జన్మాంతర ధ్యానమా. కన్ను తెరవని ప్రాయం అంటే పశువుడు కన్ను తెరవని ప్రాయం అనుకుని అక్కడే ఆ అజ్ఞానంలోనే కూరుకుపోతాడు మనిషి. ఇతన్ను ఆ అజ్ఞానంలోకి రెచ్చగొట్టి అట్టే తీసుకెళ్ళిపోతుంది. పిల్లలు ఆడుకోవాలి, ఆడుకుంటేనే వాళ్ళకు ఆరోగ్యం అని. పిల్లలు ఆడుకోవటానికి రాలేదు, వాళ్ళలో గొప్ప తేజస్సు ఉంది, అది వాళ్ళకు అందించాలి అనేది జన్మాంతరమైనటువంటి బోధ. ఈ రెండింట్లో ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది. మొదటిది మోసపోయేది, రెండవది ఎదిగి ముందుకు వెళ్ళేటటువంటిది. ఈ తేడా గుర్తించకపోతే గుర్తింప చేసేటట్లుగా ఉన్నది. కనుక స్థూలమైన దేహంతో తను బతకటంలో స్థూలంగా కనిపించటం ఒక విషయం, ఆధ్యాత్మిక దర్శనమునకు ఎదగటానికి ఇంకోటి వస్తుంది, అది లోకం. ఆ లోకమును స్థూలంగా చూచే మునిపే, కళ్ళు తెరిచేటప్పటికి ముందు స్థూలంగా కనిపించింది అని అంట. స్థూలంగా కనిపించింది అంటూనే దాని వెనుక తన దృష్టి ఉన్నది, తన తపస్సు దృష్టి ఉన్నది, ఇంకా తన సంస్కార దృష్టి ఉన్నది, దాంతో జీవించటంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల దృష్టి ఉన్నది, బయటికి ఎదిగేటటువంటి దృష్టి ఉన్నది. ఎదగాలి, ఆ దృష్టి కూడా ఉన్నది. ఇప్పుడు లోకం అంటే ఏదంటావు, గబుక్కన బయట స్థూలంగా కనిపిస్తుంది. అందువల్ల లోకములు కానగా మునిపే, బయట స్థూలంగా కనబడే ముందు దాని వెనుక తన ఆధ్యాత్మిక దృష్టి, ఇందాకని చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక దృష్టి, జీవ దృష్టి, ఆ తర్వాత దేహము ఎందుకు తెచ్చుకున్నావో ఆ దృష్టి, ఈ మూడు దృష్టిలు తపస్సుగా తనకు అందిస్తున్నాయి అని ముందు తెలియాలి. స్థూలంగా దాన్ని చూచే ముందు, స్థూలంగా నీ కనబడే ముందే లోకములు కానగమునిపే, కానగమునిపే చూడటానికి ముందే, విషయములు తోచగమునిపే. ఎప్పుడైతే స్థూలంగా చూసామో ఆ స్థూలము విషయాలని అల్లుకుంటుంది. పసివాడు ఏడుస్తాడంతే, వాడికి పాలు పట్టాలి, నిద్రపుచ్చాలి, పాలు పట్టాలి, నిద్రపుచ్చాలి, పాలు పట్టాలి, నిద్రపుచ్చాలి, వాళ్ళని ఆడించాలి, వాళ్ళకి చిచి బుచి అనుకుంటూ ఆడించాలి అనుకుంటూ, ఇది లోకంలో బాగా అలవాటు అన్నమాట. ఇది వాళ్ళు అట్లకే చేస్తారు. కానీ మాతవారి యొక్క సూచన ఏమిటంటే, వనితని ఎట్లా పెంచిందో, గర్భంలోనే ఎట్లా పెంచిందో, గర్భంలో గర్భనరకమును కాకుండా గర్భము సుస్థిరంగానే ఉన్నది, కానీ బయటపడితే ఎట్లా ఉంటావో అని చూపించింది. గర్భంలో తపస్సుకు అందించింది కనుక సుస్థిరంగా ఉన్నావు, ఆ తపస్సు యొక్క విలువ తెలుసుకో. అక్కడ కూడా స్థూలంగా మరి వనిత ఇచ్చినటువంటి స్థూలమైన కణముల రూపంలో ఉన్నావా, లేక నీ సంస్కారముకు తపస్సుగా సాగాలని తపస్సుగా ఇచ్చేటట్లుగా, నీ తపస్సుకు అందేటట్లుగా తన భౌతికమైనటువంటి కణములను కూడా ఇవ్వటము,
అన్నటువంటి ప్రక్రియ ఎట్లా జరిగిందో ఇది కూడా తెలియాలి. ఇది చాలా విశేషం. అది ఇట్లా గర్భస్థ శిశువు యొక్క తపస్సు భంగం కాకుండా తన గర్భధారణను తపస్సుగా తపోజీవనంగా నిలుపుకున్నది. ఇది చాలా విశేషం. అది తెలుసుకోవాలి. తెలిసి గబుక్కున తేడా తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చా. అది తెలుసుకోకపోతే విషయాలు ఏమొస్తే విషయము అంటే ఏదో ఊహించుకోవద్దు. స్థూలమును పురస్కరించుకొని స్థూలమును ఒప్పుకొని ఏమేమి మనం అనుకున్నాము అవన్నీ విషయాలే. అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానము, జన్మాంతర ధ్యానము, ఆధ్యాత్మికంగా ఎదిగే ధ్యానము, జీవుని యొక్క ధ్యానము, దేహం ఇచ్చే అవకాశముల ధ్యానము ఎప్పుడు తెలుసుకోరో అప్పుడు ఆ విషయములు తనను మోసం చేస్తాయి. అందుకని లోకములు కానగ మునిపే, విషయములు తోచగ మునిపే. విషయములు తనకు తోచుతున్నాయి. ఎక్కడ తోచుతున్నాయి అంటే ఎక్కడ తన ఆధ్యాత్మికము తోచాలనో అక్కడ విషయం తోచుతోంది. మళ్ళీ చెప్పుకుంటాం, పసివాడు అట్లాగే ఉంటాడు అని తోచుతోంది. పసివాడిది ఆధ్యాత్మిక తపస్సు అని తోచటంలా. చాలు, విషయం చాలు. పసివాడిని ఎట్లా పెంచాలనుకుంటారో ఆట బొమ్మలు తీసుకొచ్చి అవి తెచ్చి మంచి మంచి బట్టలు కట్టించి పుట్టినరోజులు చేసి వాడిని బాగా పనికిరాని వాడిగా చేస్తే వాడు అట్లాగే ఎదుగుతాడు. అయిపోయింది. అంటే ఇప్పటికి ఇవన్నీ విషయాలే. ఆటలు తీసుకురావటం, ఆడించడము, చేయటము, వాడికి పుట్టినరోజులు పండుగ చేయటం, ఆవి చెప్పించడము, బయట చదువులు చదివించడము, ఇవన్నీ విషయములు. ఎందుకు వచ్చినాయి? లోకము తెలియలేదు. స్థూలమైనటువంటి లోకం వెనుక తన ఆధ్యాత్మిక దృష్టితో లోకాన్ని చూస్తున్నాడు అన్న విశేషం తనకు తెలియలేదు కనుక అట్లా అవుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? తెచ్చిన దేహము తెలియుమా, సాధన అవకాశముల కూర్పుగా అంటున్నారు. మళ్ళీ మనం చేస్తాం. ఒకటేమో ఆధ్యాత్మిక తపస్సు, జీవుడుగా తపస్సు. ఈ రెండు తన దగ్గర సంస్కార రూపంలో ఉన్నాయి. దానికోసమని దేహాన్ని తెచ్చుకున్నాడు. మరి మామూలుగా తల్లి తన సంస్కారంతో తపస్సు లేకుండా కణములను ఇచ్చింది. అయినా తన సంస్కారం పరిమితమైన సంస్కారంతో దానిలో పరిమితం చేసుకొచ్చాడు సామాన్య మానవుడు. ఇప్పుడు ఈ జీవుడు ఎట్లా వచ్చాడు? ఆధ్యాత్మిక తపస్సును నూరిపోసింది గర్భంలో ఉండగానే, జీవభావాన్ని నూరిపోసింది గర్భంలో ఉండగానే. నా తపస్సు నీ తపస్సు, తపస్సు చేత మనం ఒకటి అని నూరిపోసింది ఆ వనిత. అది తెలుసుకొని ఇట్లా దానికోసమని బయటకు వచ్చి ప్రయోగం చేసి చూసుకోవాలి. చెవితే తెలిసింది పరోక్ష జ్ఞానం. దాన్ని ఆచరణలో నిలుపుకుంటే అది ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. అటువంటి ప్రత్యక్ష జ్ఞానం కోసం వచ్చింది ఈ దేహం. ఇది సంస్కృత పదం. దేహం అంటే మాంసం ముద్ద అని కాదు. దీనిలో ఉన్న ప్రతి చిన్న అంశం కూడా తనకు చాలా తపస్సుకు చేయూతనిచ్చేటటువంటిది. అది విహ ఉపచేయి అన్నారు. చెయ్యి అనే ధాతు అంటే కూర్చుకోవటం అని అన్నారు. పుట్టినప్పటి నుంచి పుడకల్లోకి పోయేదాకా మనకు విషయాలు ఎక్కడ చేరతాయి? ముందు దేహానికి చేరతాయి. దేహము ఒక భౌతిక నిర్మాణంగా ఉంది. భౌతిక నిర్మాణం అంటే బయటదేమో స్థూల ప్రపంచం, ఇది భౌతిక నిర్మాణం. నిర్గతం మానం, వేరే కొలతక్కర్లేదు దానికి. భౌతికం అంటే నువ్వు ప్రయోగం చేస్తే
నీ సచ్చిదానంద స్మృతిని ప్రయోగం చేస్తే నీకేమి అందుతుందో ఆ కొలతనే తీసుకునేటట్టుగా. సచ్చిదానంద స్మృతి యొక్క ప్రయోగం చేస్తే సంసారము బంధము అది రాదు. కనుక నీ ప్రయోగం యొక్క తేడా వెంటనే కొల్చి చూపించేటట్లుగా ఉన్నది. దాన్ని జీవుడు అందుకోవటంలో అటు ఇటు కాకుండా జీవుడికి అందించేటట్టుగా ప్రయోగం ఎక్కడ చేస్తున్నాం? మనం దేహం మీద చేస్తున్నాం, దేహంతో బయట చేస్తున్నాం. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మిక చింతననే తీసుకుంటున్నాడా? ఆధ్యాత్మిక ధ్యానమునే చేస్తున్నాడా? లేక విషయరూపంగా తీసుకుంటున్నాడా? ఇందా చెప్పిన ఉపమానము అంటే కన్ను తెరవని ప్రాయమా జన్మాంతర ధ్యానమా. కన్ను తెరవని ప్రాయమని గుర్తిస్తే అది స్థూలమవుతుంది. జన్మాంతర ధ్యానం అని తీస్తే తాను ఎదుగుతాడు. ఆ తేడా ప్రతి చిన్న విషయంలో వస్తుంది. ఉదాహరణకు తల్లి పాలు తాగాను, ఆకలి తీరింది అనుకుంటారు సాధారణంగా. అందుకని మాత వనిత ముందే చెప్పేసింది. ఏం చెప్పింది? పాలు కాదు చేపినవి సంస్కారపు పరుకులివి. తాను గ్రహించటానికి నైజం అది. తన గ్రహింపు అట్లాగే ఉండాలి అని చూపించింది. అంత విజ్ఞానాల్లో నువ్వు వచ్చావు కనుక తెచ్చిన దేహము దేనికి ఉందది? తెచ్చిన ప్రతి దేహము ఈ రెండింటిని చూపిస్తుంది. స్థూలము ఒక పక్షం, ఆధ్యాత్మిక స్మృతి ఇంకొక పక్షం. ఆ రెండు పక్షంలో మధ్యలో ఎట్లా ఉంటావు? ఓ జీవా అంటుంది. ఎట్లా తీసుకుంటావు? స్థూల రూపంగా తీసుకుంటావా? ఆధ్యాత్మిక స్మృతిగా తీసుకుంటావా? సచ్చిదానంద స్మృతిగా తీసుకుంటావా? అదేదో ముందుగానే తేల్చుకో. కన్ను తెరిచావా భూమిలో పడ్డావన్నమాట. ముందుగానే తెలుసుకో అంటుంది. తెచ్చిన దేహము తెలియమా? దేహం ఏం చూపిస్తుంది? దేహ ఉపచయే. అది ఇచ్చేది సాధన అవకాశముల కూర్పు. దేహము సాధన అవకాశముల కూర్పు. సాధన చెయ్యి. తెలియకుంటే ఇప్పుడు సాధన చేయటానికే కూర్పుగా చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే బయటగా ఏదన్నా అనుకున్నాం అనుకోండి, అదంతా జడ పదార్థం, అదంతా స్థూలమైనటువంటిది. అక్కడ ఎంత చేసినప్పటికీ కూడా స్థూలముందు కొట్టుకోవటమే కానీ తన తపోజీవనానికి దొరికేది ఏం కాదు. అక్కడ తన తపోజీవనము, తన ఆధ్యాత్మిక గ్రహింపు అక్కడ అందదని తెలియటమే తనకు తపస్సు. ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా పుట్టినప్పటి నుంచి పుడకల దాకా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా బయట నుంచి నువ్వు నిన్ను స్వరూపాన్ని తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు అంటే నీ స్వరూపము సచ్చిదానంద స్మృతిని నీవే ప్రయోగం చేస్తున్నావు. ప్రయోగం చేసే స్థానం, మూల స్థానము, ఆరిజిన్ తన దగ్గరే ఉంది. తన దగ్గరే ఉన్నది తనకే దక్కుతుంది. తన దగ్గర ఉన్నది ఇంకోటి కనుక తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకెక్కడో ప్రయోగం చేసి తీసుకోవాలనద్దు. ఎక్కడో ప్రయోగం చేస్తే ఏం తెలుస్తుంది? కాని చోట ప్రయోగం చేసావు కనుక కష్టాలే వస్తాయి. కాని చోట ప్రయత్నం చేసావు కనుక కష్టాలే వస్తాయి. ఇది ఇన్వేరియబుల్ ఆన్సర్. ఇది తిరుగులేనటువంటి సమాధానం, జవాబు గ్రహింపుకు. అటువంటి గ్రహింపే నీకు అందేటట్లుగా ఇది సాధన అవకాశముల కూర్పు అని చెప్పేటటువంటి దేహం. ఇది సాధన అవకాశం. బయటిది అంతా ఎప్పుడూ కూడా అనిత్యం. అసుఖం లోకం ఏమం ప్రాప్య భయస్వమా. ఈ లోకం అనేది ఎటువంటిది? అనిత్యం, నిత్యం కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఉండేది కాదు. అన్నీ వెళ్ళిపోయే విషయాలన్నీ వెళ్ళిపోయినవి, జన్మలన్నీ వెళ్ళిపోయినాయి. నీకు నిలవల, ఇంకా తెలివి రాలేదా నీకు? ఇంకా అసుఖం, శుభంగా ఏమీ చేయలేకపోయినావు ఇన్ని జన్మల్లో, తెలియటం లేదా? ఇప్పుడు అంతే వస్తుంది అని దర్శనం చేసేటట్లుగా నీకు చూపిస్తుంది. స్థూలము
కష్టం, అక్కడ శుభం లేదు అని అందించేటట్లుగా ఈ దేహము రచన చేయబడి వచ్చింది. దేహం యొక్క రచన అటువంటిది. దాన్ని తపస్సుగా అందించింది వనిత నీకు. జీవా, జీవుడుగా జీవించు, జీవింపచేయి. నువ్వు దేనికోసం వచ్చావో దాన్ని జీవింపచేయి. నువ్వు దేనికోసం వచ్చావు? నీ స్మృతిని పరీక్ష చేసి చూసుకోవడం కోసం వచ్చావు. పరీక్ష చేసి నెగ్గి నీ స్మృతిని నిలుపుకో. దానికి దేహం అవకాశం ఇస్తుంది. ఎట్లా అవకాశం ఇచ్చింది? సూటిగా చెప్పుకుంటాం. ఎట్లా అవకాశం ఇచ్చిందంటే, ఇట్లా కాకుండా బయట ప్రయోగంగా చేసి బయట నుంచి ఏదో దాంతో నలుచుకుంటూ తిన్నట్టుగా దాంతో నలుచుకుంటూ తీసుకోవాలి, దానిలోంచి ఏదో గీక్కోవాలంటే ఇది తనకు కష్టమే. ఇన్వేరియబుల్గా తిరుగులేనటువంటి సమాధానం, అనిత్యం, అసుఖం, లోకం అన్ని స్పష్టంగా మాటి మాటికి ఎట చూపిస్తుంది? కష్టమును బాధించి మరీ చూపిస్తుంది. అది దేహమునకు బాధ, ఇంకా జీవుడికి బాధ. లోపల ఆధ్యాత్మిక తేజస్సును గుర్తించలేనటువంటి బాధ, సర్వత్ర బాధ అని నీకు తెలియచేయటానికి వచ్చింది ఈ దేహం. అందుకోసమే తెచ్చుకున్నావు. దేహం అట్లా తెచ్చుకోవటానికే రచించింది సృష్టి. తెలియకుండా ప్రవర్తించారు. కానీ జీవా, ఇప్పుడు నువ్వు అట్లా ప్రవర్తించకూడదు. తెచ్చిన దేహము తెలియమా సాధన అవకాశములకు కూర్పుగా. అవకాశం అంటే కాశ్రు దీప్తవు, భద్రమైనటువంటి వెలుగు. సాధనకు భద్రమైనటువంటి వెలుగు. మళ్ళీ చెప్పుకుంటున్నాం. కష్టం అంటే ఏమిటో, ఇంకా ఆధ్యాత్మిక తపస్సు అంటే ఏమిటో, ఈ రెండింటినీ గుర్తించు. బయటంతా కష్టమే. అది ఏం కష్టం అంటే విషయంగా కష్టం కాదు. బయట ప్రవర్తిస్తూ పోతుంటే లోపల తన స్వరూపాన్ని విస్మరిస్తాడు అంటే స్మరణకు తీసుకోకుండా వదిలేస్తాడని అర్థం అన్నమాట. ఇది పెద్ద కష్టం. ఇంతేనా అనుకుంటాం మనం. ఇది అజ్ఞానం. ఇది చాలా పెద్ద కష్టం. కష్టమంతా ఇదే. ఈ కష్టాన్ని గీచి చూపిస్తుంది దేహం. భౌతికంగా కూడా ఏమవుతుంది? ఇంద్రియములు అలసిపోయి అవి చూపిస్తాయి. ఎందుకు అలసిపోతాయి అంటే వాటిని స్వరూపంలో తిప్పలే. ఎక్కడ తిప్పాడు? స్థూలమునందు తిప్పాడు. అవి అలసిపోయినాయి. అవి అలసిపోయేటప్పటికీ దేహం అలసిపోయిందంటే తన అవకాశమే అలసిపోయింది. అవకాశమును పోగొట్టుకునే దుర్దశ వచ్చింది. అవకాశమును పోగొట్టుకునే దుర్దశ అంటే దుష్టమైనటువంటి దశ వచ్చింది. ఇది గొప్ప బోధ, బాగా గుర్తించవలసినటువంటిది. లోకములో కానగమునుపే విషయమును తోచగమునుపే తెచ్చిన దేహము తెలియుమా సాధన అవకాశముల కూర్పుగా. మోహము పొడచూపక మునిపి చైతన్యము వక్రము మునిపి. ఇంకా రెండు విశేషాలు చెప్తున్నారు. మోహము పొడచూపక మునిపి. మోహం అంటే కూడా మోహం అనే పదమును అందరూ వాడతారు, కానీ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. దేహం అని అందరూ అంటారు, కానీ అంటే సాధన అవకాశం అనేట తెలియలేదు. లోకం అని అందరూ అంటారే కానీ లోకం అంటే నీవు చూచింది లోకము. స్థూలంగా చూడటం కాదు. స్థూలంగా చూడటానికి నీకు ఒక దోషం ఉందా, ఒక దృష్టి ఒకటి ఉంది, దాంతో చూస్తున్నావు అని తెలియక లోకం ఎట్లా అయిందో అది ఎట్లా అయిందో. విషయం అంటే కూడా అట్లా చూచినందువల్ల పుట్టినవి విషయాలు, దృష్టి భేదం వల్ల వచ్చినటువంటి విషయాలు. రెండు అంశాలు పై చరణంలో చెప్పారు. ఇక్కడ ఈ చరణంలో చెప్తున్నారు, మోహము పొడచూపక మునిపే.
ఎప్పుడైతే దృష్టి భేదం కలిగిందో అప్పుడు విషయాలను కల్పించుకున్నాం. విషయాలు కల్పించుకుని అప్పుడు ఏమవుతుంది, దృష్టి భేదం ఎట్లాగైందంటే నిజమైనటువంటి జ్ఞానము సత్యమును గుర్తించకుండా బయటదే సత్యము అన్నట్టుగా ఎప్పుడు అనుకున్నాడో అది దృష్టి భేదము. అది తనకు లోకమైంది. అది కావలసిన విషయాలను కూర్చుకొచ్చింది. అది కూర్చుకొచ్చేటప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడు, వాటిని తనదిగా కూర్చుకుంటున్నాడు. ఇది మోహము, మహావైచిత్యే. మళ్ళీ చెప్పుకుంటాం, దృష్టి అంటే బయటది కాదు, స్థూలం దృష్టి కాదు, అది బయటది, చూడబడింది. అది తాను ఏ దృష్టితో చూచాడో, ఏ విజ్ఞానంతో చూచాడో ఇది తనకు దృష్టి. ఈ తేడా తెలియకుండా తనకు కనబడేది బయట స్థూలమే అని ఎప్పుడు అనుకున్నాడో అది కావలసిన విషయాలని కోసుకొస్తుంది, కల్పించుకుంటూ వస్తుంది. ఆ కల్పించుకుంటున్న వస్తున్నటువంటి విషయాల్ని ఒక విషయం చిలువలు పలువలుగా అంటారు. చిలువలు పలువలుగా అయిపోయి కాస్తంటే గంపెంత అయినట్టుగా అయిపోయి తనకు బతుకే కష్టం ఉన్నట్టుగా పెంచుకుంటూ పోతుంది. ఆ పెంచుకుంటూ పోతుంటే దాన్ని కూర్చుకుంటాడు. ఇది మోహం. మోహం పొడ చూపుతుంది. ఎందుకు వస్తుంది? దృష్టి భేదం వల్ల. మళ్ళీ చెప్పుకున్న దృష్టి భేదం వల్ల విషయంలో సత్యం అనుకుంటాడు. అప్పుడు సత్యం అవిని సత్యంగా కూర్చుకుంటుంది. సత్యం కూర్చుకొని ఇప్పుడు ఏమంటాడు, ఇటువంటి నిజం తెలుసుకోవాలన్నా ఇది ఏమన్నా మనకి ఏమన్నా అన్నం పెడుతుందా? ఈ నిజము అవతల సమస్యలను పరిష్కారం చేసుకుంటే అన్నం పెడుతుంది, అది బతకగలం అని బయట మీదనే తాను ఆధారం చేసుకుని బతుకుతాడే కానీ ఒక నిజం తెలుసుకుంటే తాను శాశ్వతంగా బతుకుతాడు అన్నటువంటి తన తేజస్సును కూడా, తనకు సృష్టి చేసిన రచన కూడా తన జోలికి రానియకుండా చేస్తుంది. అందువల్ల ఇది మోహం. మోహం అని పదం వాడతారు కానీ అంటే ఏమిటో తెలియదు. అంటే ఇది మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటాం, దృష్టి భేదం వల్లే విషయాలను కూర్చుకుంటాడు, పెంచుకుంటాడు. పెంచుకున్న విషయాలన్నింటినీ కూర్చుకుంటాడు, తనకు రూపంగా కూర్చుకుంటాడు, తనకు కావలసినవిగా కూర్చుకుంటాడు. ఇది మోహం. మోహము పొడచూపగా మునిపే, చైతన్యము వక్రమవు మునిపే. ఎప్పుడైతే ఈ మోహం అక్కర్లేనివి తనకు కావాలనుకున్నాడో అప్పుడు తాను ఏ చైతన్యంతో బయటకు వెళ్ళాడో అది తనకు వక్రమైపోయింది. ఎట్లా వక్రం అవుతుందంటే తాను సచ్చిదానంద స్మృతిని ప్రయోగం చేసి సచ్చిదానంద స్మృతి ప్రయోగానికి బయట ఎక్కడ అవకాశం లేదని దర్శనం చేసి తన సచ్చిదానంద స్మృతిని వెనక్కి ఉపసంహరించుకునే కోసం వచ్చినటువంటి ఈ జీవుడు సచ్చిదానంద స్మృతిని బయట ప్రయోగం చేసి ఆ బయట ప్రయోగం చేసిన దానిలోనే తనకు సచ్చిదానంద స్మృతులు కనిపించినట్టుగా ఇది ఎట్లా ఉంటుందంటే అద్దం ముందు నిలబడి తన దేహాన్ని నిలబెట్టాడు. అద్దం ముందు ఆకారం అక్కడ కనిపిస్తోంది, ఈ అవతారం అక్కడ కనిపిస్తోంది, అక్కడ అవతారం కనిపిస్తుంది కనుక అది కనిపిస్తుంది చూడు, అది సత్యం అన్నాడు. ఇక్కడ వీడు ఈ అవతారం ఇక్కడ నిలబడితే కదా అది కనిపిస్తుంది, దీన్ని అక్కడ వేసి చూసుకుని అది సత్యం అంటున్నావు. అట్లాగే అంత అద్దంలాగా మిర్రర్ ఇమేజ్ అట్లా కనిపిస్తూ అట్లా చేసుకుంటున్న దాన్ని గుర్తించడం చేతగాక అదే సత్యం అంటాడు. అప్పుడు ఏమవుతుంది, అది ఎప్పుడు సత్యం అన్నాడో ఈ సత్యం తనకు మరుగున పడిపోయింది, వక్రం అయిపోయింది, మరణాన్ని పొందింది. తనకు తన స్మృతి, తన స్మరణ, తన స్వరూపము అందకుండా పోయింది. తన స్మృతి ఎప్పుడైనా దెబ్బతింటే, ప్రయోగంలో దెబ్బతింటే దాన్ని మళ్ళీ తనదిగా చేసుకోవటం కోసమని తన స్మృతియే తనకు చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ చైతన్యాన్ని తనకు తనయందే చైతన్యము తను తాను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అని మామూలు భాషలో ఎట్లా ఉంటుందో అట్లాగే తను తానే మళ్ళీ మళ్ళీ గ్రహింపుకు తీసుకోవడం అనేటటువంటి ఎట్లా ఉంటుందో అటువంటి చైతన్యాన్ని ఏం చేస్తాడు, వక్రం చేసుకుంటాడు. ఇది చాలా అపాయమైనటువంటిది. అవునా? కనుక ఏముంటుంది, ఏల వచ్చితివో ఎరుగుమా స్వాత్మ దర్శనములకు తీర్పుగా. ఇప్పటికీ
పాటలో మొత్తం 4 అంశములు చూపించింది. ఒకటేమో దృష్టి భేదం, లోకములు కానగా మునిపి. ఇంకా దృష్టి భేదం వల్ల విషయాలను కూర్చుకుంటాడు, విషయములను తోచగా మునిపి. విషయము తోచకూడదు నీకు. అక్కడ ప్రవర్తిస్తున్నప్పుడు విషయం తోచకుండా సచ్చిదానంద స్మృతి తోచాలి. అది చేయక మునిపి అని చెప్పింది. రెండు వార్నింగ్స్ అన్నమాట, హెచ్చరికలు చేసింది. మూడవది, ఎప్పుడైతే విషయములు సత్యంగా నీకు తోచినాయో, తోచితే అవన్నీ వాటిని కూర్చుకున్నాడు, తనవిగా కూర్చుకున్నాడు. ఇది 3వ దోషం. ఆ తర్వాత ఎప్పుడైతే విషయములు తనవిగా తోచుకున్నాడో, తానైన తన చైతన్యం తనకు తోచకుండా పోతుంది. తోచకుండా పోయి అది వక్రమైపోయి తన చైతన్యం తన దగ్గర ఉన్నటువంటి చైతన్యంగా కాకుండా దాన్ని వక్రం చేసి బయటగా కలుగుతున్నటువంటి సంచలనము, చెలరేగటము, రేకెత్తించడం అనే చైతన్యం అనుకుంటాడు. ఇది 4వది. మాతవారి బోధ అర్థమవుతుంది కదా. కనుక ఇప్పుడు ఏమంటారు? ఏలా వచ్చితివో ఎరుగుమా. ఎందుకు వచ్చావు? ఈ 4 తప్పుల నుంచి బయటపడటానికి కోసం వచ్చావు నువ్వు. ఈ 4 తప్పులే నీ జన్మాంతరంగా ఇన్నాళ్ళు ఏ తప్పులు చేసుకుంటూ ఈ సంసారంలో కూరుకుపోయినావో, ఈ జన్మాంతరంగా కూరుకుపోయినావో అన్నీ కూడా ఈ 4 తప్పుల్లో ఉన్నాయి. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు వచ్చావు? ఈ తప్పు నుంచి బయటపడటానికి వచ్చావు. కనుక తప్పు నుంచి బయటకు వచ్చావు కనుక లోకములు కాదు, లోకములు కానక మునిపి. అది ముందే నీకు కనిపించకుండా ఉంటే రూపం ఎట్లా ఉండాలో అది ముందు ఇప్పుడు బీజం వేసుకో. అవి విషయములు కల్పిస్తున్నాయి అన్నటువంటిది అది కూడా గుర్తించి బీజం వేసుకో. తర్వాత అది అట్లా కాకపోతే వాటన్నింటినీ కూర్చుకొని చెడిపోతావు. అది కూడా బీజం వేసుకో. అది చెడిపోవటం అంటే చెడిపోతే వేరేగా ఉండొచ్చు, కానీ అసలుది నిలవటం, ఇది వక్రమైపోయినప్పటికీ అసలుదే పోయింది. అది చెడిపోయినా ఇది మాత్రం భద్రంగా ఉంటే తీరువేరు. ఇది భద్రం కాకుండా ఇది మోసపోవటం అనేది, చైతన్యమే వక్రమైపోవటం అనేది చాలా అపాయకరమైనటువంటిది. ఇది కూడా జరుగుతుంది. ఇంత దాకా వస్తుంది. దృష్టి భేదము చైతన్యమును వక్రం చేసేదాకా వస్తుంది. ఆ దోషాన్ని తప్పించలేక మళ్ళీ జన్మలెత్తావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దోషాన్ని రాకుండా తన అట్లా పరిధిలోకి రాకుండా చేసుకోవడం కోసమని దేహాన్ని తెచ్చుకున్నావు. ఎందుకు? దేహం యొక్క స్వరూపం ఏమిటిది? క్రీడారంగం. ఇది క్రీడారంగం. సచ్చిదానంద స్మృతిని ప్రవర్తింపచేసి చూసుకోవటం. ఆ పని ప్రవర్తింపచేసి చూసుకొని బయట ప్రయోగం తనకు కాదు, తన కర్తవ్యం కాదు అని చూసుకొని తను వెనక్కి తీసుకుంటాడు ఎప్పుడో, తన స్మృతి వెనక్కి తీసుకుంటాడు ఎప్పుడో, బయట ప్రయోగం అక్కర్లేదని ఎప్పుడు ఉంటాడు, అప్పుడు మళ్ళీ జన్మ రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా. కనుక అట్లా చెయ్యి జీవ. ఏలా వచ్చేతివో ఎరుగుమా. స్వాత్మ దర్శనములకు తీర్పుగా. లోకములను చూచేటప్పుడు స్వాత్మ దర్శనం అయిందా, స్థూల దర్శనం అయిందా? విషయములు కల్పించుకుంటున్నా కూడా అప్పుడు ఏమవుతుంది? విషయములు బయటవి, దానిలో కష్టములే వస్తున్నాయి, కానీ స్వాత్మ దర్శనం కాలేదు. మోహం అంటే ఇక దాంట్లో పడి కొట్టుకుంటున్నావు అనమాట. సుడిగుండెలో పడి కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నావు. స్వాత్మ దర్శనం కాలేదు. ఇకపోతే ఇంకా ఇట్లా చైతన్యం వక్రం అయిపోతే స్వాత్మ దర్శనము చచ్చిపోయింది, వాడికి తనకు అందకుండా పోయింది. నాశ అదర్శనే అన్నారు. నాశం అయిపోయింది, తనకు అందకుండా పోయింది. ఇక ఎన్ని జన్మలు ఎత్తుతాడో మళ్ళీ అంతేదాకా అందకుండా ఎట్లా ఉంటాడు? తన స్వరూపం తను పోగొట్టుకుని అందకుండా ఎట్లా ఉంటాడు? ఉండలేడు. అందువల్ల ఏం చేయాలి? మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. అంత అవాంతరం వస్తుంది. అందువల్ల ప్రతి చోట స్వాత్మ దర్శనం కోసమను అన్నది ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే కళ్ళు తెరవని ప్రాయంలోనే మళ్ళీ కళ్ళు తెరిచే లోపలే ఈ 4 బీజములకు ఏం వేసుకోవాలి? స్వాత్మ దర్శనము అనేటటువంటి బీజం వేసుకో. స్వాత్మ దర్శనం, స్వస్య ఆత్మనః దర్శనం.
తన ఆత్మ యొక్క దర్శనం. ఆత్మ అంటే ఎక్కడో ఆలోచించకు. ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన, నిరంతరము ఉన్నాను ఉన్నాను అనే స్మృతి యొక్క, సచ్చిదానంద స్మృతి యొక్క ప్రవర్తన ఆత్మ. బయట స్థూల దృష్టిలో వస్తుంది, నిరంతరము బయటదేదో సత్యం, బయటదేదో సత్యము, విడిచిపోయేది సత్యం అనుకోవటం. అది విడిచిపెట్టిపోయేది తాత్కాలికం. అది తాత్కాలికము, ఇది నిరంతరము. ఆత్మ స్వస్య తనకు నిరంతర దర్శనం, నిరంతర ప్రవర్తనగా సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటం. ఇది తన దర్శనం చేయాలి. స్వాత్మ దర్శనమునకు తీర్పుగా, తీర్పు వెంటనే, అది తాత్కాలికము, ఇది నిరంతరము. నిరంతరంగా ఉండేవాడా పుడుతూ చస్తూ అనేటటువంటి తేడా తెలియకుండా ఎట్లా ఉన్నాడో, దేహంతో పుడుతూ చస్తూ కాదు, ప్రతి విషయంలో పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. తనకేం అర్థం కావటం లేదు. చింపి పోగులు పెడితే కాగితం మనకట్ట చదవటానికి మళ్ళీ పనికిరాదో, చింపు పోగులు పెడితే బట్ట కట్టుకోవటానికి ఎట్ట పనికిరాదో, చింపి పోగులు పెడితే ముక్కలు నరకేసేస్తే దేహం తనకు వాడుకోవటానికి ఎట్ట పనికిరాదో, అటువంటి పిచ్చి బతుకును మనం అలవాటు చేసుకుంటున్నాం అని స్వాత్మ దర్శనమునకు తీర్పు ఇవ్వు. తీర్పు ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా అని చాలా అటు ఇటు అన్నీ కూడా బాగా విచారణ చేసి, ఇది ఇంతే, ఇది ఇట్లా ఉండాలి అని మనకు ధర్మాసనం తీర్పు చెప్పింది అని హైకోర్టుకి సుప్రీంకోర్టు వాళ్ళు ఎట్లా చెప్తారో తీర్పు, ఆ తీర్పుగా బీజం ఉండాలి. కళ్ళు తెరిచే ముందే నీ బీజము ఆ 4 అంశములను చక్కగా అర్థం చేసుకొని తీర్పుగా సచ్చిదానంద స్మృతి కావాలి. మోహము పొడచూపగమును పే చైతన్యము వక్రమోమును పే ఎలవచితివో ఎరుగుమా స్వాత్మదర్శనములకు తీర్పుగా. జన్మమన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునుపే. చాలా గొప్ప విశేషం. పైన 4 దోషాలను చూసాం. ఇప్పుడు ఇది కేవలం పుట్టా అనకు, ఇది జన్మ, జనీ ప్రాదుర్భావే. ఇది నీకు ప్రకాశం. ఏమిటా ప్రకాశం అంటే, ఏం దోషాలు జరుగుతున్నాయో, ఇట్లా ఎదుర్కోలేకపోతున్నాను, ఇంకా ఏది కావాలో అది కూడా తనకు వెలుగే. దోషాలు ఎట్లా వస్తున్నాయో, అది ఎట్లా వెలుగు అవుతుందో అది కూడా చూపిస్తుంది, వెలుగుగా చూపిస్తుంది. తన లక్ష్యం ఏమో అది కూడా వెలుగుగా చూపిస్తుంది. ఆ రెండింటినీ పోల్చుకోవటం అనేటటువంటిది కూడా తేజస్సుగా కూడా వెలుగుగా చూపిస్తుంది. ఇంకేం కావాలి అంటే, అక్కర్లేంది ఎత్తి చూపిస్తుంది, కావలసింది ఎత్తి చూపిస్తుంది, అనుభవంలో చూపిస్తుంది. ఈ రెండింటికి స్పర్ధ ఎట్లా జరుగుతుందో దాన్ని నీకు అనుభవంలో చూపిస్తుంది. ఎట్లా అందుకోలేకపోతే ఎట్లా ఉంటాడో, దాంతో తిననివాడు ఆకలితో మలమల్లాడినట్టుగా ఎట్లా ఉంటాడో అట్లాగూ అందుకోలేకపోతే మలమల్లా మాడిపోతావు అని చూపిస్తుంది. అందువల్ల జన్మమన ప్రకాశము చూడగా, ఏ దృష్టి భేదం చేత ఇటు తిరిగావో చూడగా, దృష్టిని సరిగ్గా చూస్తే జన్మమన ప్రకాశము చూడగా. కనుక ఇప్పుడు పోయింది ఏం లేదు. నీది జన్మము, పుట్టుక కాదు. స్థూల దేహం తెచ్చుకున్నవాడు కాదు, స్థూలము తెచ్చుకున్నవాడు కాదు, దేహమును తెచ్చుకున్నవాడు. జీవమునకు అవకాశం, అది చావుకు అవకాశం కాదు. జన్మమన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునిపి. లోకములు చూస్తున్నానంటే దృష్టికి, ఆ దృష్టి కన్ను తెరిచినప్పటికీ ఆ దృష్టి బయటపడేటప్పుడు లోపల చూపు బయటికి విసిరే లోపల ఈ బీజాన్ని స్పష్టంగా చేసుకో. ఈ జన్మ అనేది నీకు ఎటువంటిది, బయటపడటానికి అవకాశం.
అని కూడా గుర్తించు. జన్మ మన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునుపే, నిత్య జ్యోతిని దీపింపుమా. ఎంత మంచి వాక్యం. ఈ ప్రకాశమును నిత్య జ్యోతిగా తెలుసుకో. ముందు తెలుసుకో, బీజంగా చేసుకో. బీజంగా చేసుకొని నిత్య జ్యోతిగా నీవు జీవుడవు, జీవించేవాడవు. నీ సంస్కారమును శుద్ధి చేసుకొని, శుద్ధి చేసుకోవటంలో జీవించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు బయట దోషములను, వెనక దోషములన్నీ మళ్ళీ నీ చేతికి రాకుండా, నీ వైపు రాకుండా చూసుకుంటూ ముందుకు పోగలవు. ఈ తేజస్సు నీ దగ్గర ఉన్నదని బాగా గుర్తించు. అవునా? అంటే నిత్య జ్యోతిని దీపింపుమా. దీపింపు, దీప్పు అంటే వెలిగించేవాడవు నీవు. అది నీకు దీప్తి, వెలుగుతూ ఉండేటటువంటి. ఎట్లాగైతే కాగడ వెలిగిస్తే అది ఎప్పుడు ఏదైనా కాగడ వెలిగిస్తే దానికి స్నేహం అంటారు, దానికి నూనె లేకపోతే ఆరిపోతుంది. విద్యుత్ కరెంట్ పెట్టేసాం, అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అవతల ఏదైనా తేడా వస్తే కట్ అయిపోతుంది. కానీ ఈ దీప్తి ఏమిటది? జన్మ మన ప్రకాశము చూడగా వెలిగింపము దృష్టికి మునిపే. కన్ను తెరిచే లోపల ఈ బీజం ఎప్పుడు వేసుకున్నావో బయట ఎంత అయితే నాకేం గనక, నాది నా వెలుగు నాది, నా వెలుగు నాది. ఇది మఠంలో ఎటు చెప్పుకుంటాం మనం, చీకట్లో టార్చ్ లైట్ వేసుకుంటూ పోతున్నాం. బయట ఏదో ఒక దృశ్యం కనిపించింది, మనం దృశ్యం కనిపించింది అన్నామే కానీ దృశ్యం ముందు కనిపించిందా, టార్చ్ లైట్ వెలుగు ముందు కనిపించిందా? టార్చ్ లైట్ వెలుగు తన చేతిలో ఉంది, ఈ వెలుగులో అది కనిపించింది, అంతేగాని దానికి వెలుగు లేదు. అట్లాగే వెలుగు తనది, తన వెలుగులో బయటకు కనిపిస్తున్నాయి. ఇది ఆర్పేస్తే అది బయట కనిపించదు, తన చేతిలో ఉంది. కావాలంటే చూసుకుంటాడు, వెతుక్కుంటూ పోతుంటాడు, ఇది కావాలో వెతుక్కుంటాడు. అన్నీ కనిపిస్తున్నప్పటికీ అవి వెలుగులు కావు, తనకేం కావాలో వెతుక్కుంటాడు. అట్లాగే నిత్య జ్యోతిని దీపింపుమా అన్నాడు. నిత్య జ్యోతి నీ దగ్గర ఉంది. ఎట్లాగూ స్థూలం వల్ల ఎట్లా విషయాలు వస్తున్నాయో, విషయముల వల్ల మోహం ఎట్లా వస్తుందో, మోహం వల్ల చైతన్యం ఎట్లా వక్రమవుతుందో, ఈ 4 మహాపరాధాలు ఎట్లా జరుగుతున్నాయో వాటినన్నిటినీ కూడా నిత్య జ్యోతిగా, నీ జన్మ అవకాశాన్ని గుర్తించినటువంటి దీనిలో నిత్య జ్యోతిగా గుర్తించు. ఇది చాలా కావలసిన విషయం. సాధనలో మర్మం కీలకం, అది జీవించటంలో కీలకం. అది అర్థమవుతుందా? జీవుడుగా జీవించాలి. జీవుడు పతనముగా చాతకాని వాడుగా కాదు, మోహంలో జీవించడం కాదు, మోహంలో జీవించడం కాదు, దాన్ని బతుకన్న అది కూడా బతుకు కూడా కాదు. అంతే, అది చావు. మోహంలో బతకడం చావు, విషయముల్లో బతకడం చావు, బయట సత్యమని దృష్టిలో అది చావు. ఎందుకు చావు అంటే తన స్వరూపం తనకు అందట్లేదు గనక, తన స్మృతి తనకు అందట్లేదు గనక, తన స్మృతి తనకు స్వరూపం, తనకు బ్రతుకు, జీవము, ఇది అందట్లేదు కనుక చావు అయిపోయింది. ఇది అందరి చావు అయింది. అది బయటది, ఇది అందరి చావు అయింది. స్మృతి అందరినీ చావు అయింది అన్నమాట. కనుక ఇది బాగా తెలుసుకోవాలి. బతుకుని ఎట్లా అంటున్నారు? నిత్య జ్యోతిని దీపింపుమా. నువ్వు నిరంతరం, ఇందాక ఆత్మశబ్దానికి ఏం చెప్పుకున్నావు, బయటని తాత్కాలికం, తనది నిరంతరం. ఈ నిరంతరము తనకు అందుతున్నటువంటి దాన్ని తాను దర్శనం చేస్తున్నందువల్ల అది నిత్య జ్యోతి అవుతుంది. ఇది తన బాధ్యత. సృష్టి బాధ్యతకు మాతగా, సృష్టి ఆనతికి మాతవ్యుడు అని ఎట్లా చెప్పిందో, సృష్టి ఆనతి ఆజ్ఞ అన్నమాట. సృష్టి ఆజ్ఞగా నీవు జీవుడవు, సృష్టి ఆజ్ఞగా నీవు మాతవు, సృష్టి ఆజ్ఞగా నీవు పితవు. సృష్టి ఆజ్ఞగా గ్రహించడానికి ఆత్మదర్శనం చేత నేను అని గ్రహింపుకు తప్ప ఇంకోటి లేదు అని వనిత ఎట్లాగైతే నీకు బోధ చేసిందో
దాన్ని నిలుపుకో. అవునా? నిత్య జ్యోతిని దీపింపుమా, దేహపు పోకడలకు దారిగా. మామూలు మాట. దేహపు పోకడలు ఉంటే పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా అవన్నీ దేహపు పోకడలు అంటారు. అది కేవలం బయట అర్థంగా వస్తుంది. ఇంకా అర్థం, నీవు ఏం కూర్చుకున్నావో అక్కడ కూర్చి దేహం ఏం తెచ్చిపెట్టింది? కష్టం తెచ్చిపెట్టిందంట. అప్పుడు దారి ఎట్లా ఉంటుంది? అది కష్టం కాకపోతే నా బంగారు పుత్తలో ఏలు పెడితేనే కొత్తనా అంటుంది లోకం. అట్లాగే సుడిగుండల్లో దూకితే ఏమవుతుంది? దేహం చేస్తుంది ఎట్లాగో. ఇది బట్ న్యాచురల్, ఇది సహజం. అందువల్ల బయట దాని కష్టం కాదు. అక్కడి నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు పోవటమే నీ తప్పు, నీ తప్పే నీ కష్టం అని. ఇది దేహపు పోకడ. దేహపు పోకడ ఎట్లా ఉంటుంది? సాధన అవకాశములకు కూర్పుగా, స్వాత్మ దర్శనములకు తీర్పుగా దేహం పోకడ దాగుతుంది. ఆ పోకడని అట్లాగే పోని, అది దేహపు పోకడ. దానికి దృష్టి భేదంతో ఎట్లా రూప విషయాలు వస్తున్నాయో, దాంతో మోహం ఎట్లా కలుగుతుందో, దాంతో చైతన్యం ఎట్లా వక్రమవుతుందో, అది వేరే పోకడగా ఉంది. ఆ పోకడలో ఏం చూడాలి? తన ప్రకాశము తనకు స్వాత్మదర్శనమునకు తీర్పుగా వస్తుంది, తన సాధనకు అవకాశములకు కూర్పుగా వస్తుందని దర్శనం చేస్తే అది దేహ పోకడ. దేహమునకు దేహపోకడ ఈ సాధన అవకాశములకు కూర్పుగా, సాధన దర్శనములకు స్వాత్మ దర్శనము తీర్పుగా అనేది దేహపోకడ. దేహం ఇచ్చిన అవకాశములు చేత పోకడ. గుర్తించకపోతే ఏమవుతుంది? దృష్టి భేదము, విషయములు, మోహము, చైతన్యము, వక్రం. ఆ రెండింటిని, రెండు పోకడని చూపిస్తుంది దేహం. దేహ పోకడలకు దారి. ఆ పోకడ రెండు చూపిస్తుంటే నువ్వు దారి ఎట చేసుకొని ఏ మార్గాన్ని వెళ్ళాలో, ఏ దారిలోను వెళ్ళాలనో నువ్వే గుర్తించుకునేటట్లుగా నిత్య జ్యోతిని దీపింపుమా. జన్మమన ప్రకాశము చూడగా వెలిగింపుము దృష్టికి మునుపే, నిత్య జ్యోతిని దీపింపుమా, దేహపు పోకడలకు దారిగా. కన్ను తెరవని ప్రాయమా జీవ, జన్మాంతర ధ్యానమా, ఏది ఏదో ఎరుగుమా, విజ్ఞానమిది నీకు తెలియుమా. కన్ను తెరవని ప్రాయమా జీవ, జన్మాంతర ధ్యానమా, ఏదేదో ఎరుగుమా, విజ్ఞానమిది నీది తెలియుమా. మాత యొక్క ఈ బోధ జీవులందరికీను